విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నవరత్న ట్రేడ్ సెంటర్ ఫోర్త్ ఫ్లోర్‌లో మనం ఉన్నాం ఇప్పుడు. ఇక్కడ డాక్టర్ కామేశ్వర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ పూజ ఆండ్రాలజీ క్లినిక్ అనేది ఒక సంస్థని, ఒక క్లినిక్‌ని, సెంటర్‌ని నడుపుతున్నారు. దీని తాలూకా ముఖ్య ఉద్దేశ్యం ఏంటనేది డాక్టర్ గారు మాటల్లో మనం తెలుసుకుందాము. డాక్టర్ గారు, మా ప్రేక్షకులకు చెప్పండి మీరు. ఇది ఆండ్రాలజీ అనేది పురుషులకి ప్రత్యుత్పత్తి వ్యవస్థకి సంబంధించిన స్టడీ సబ్జెక్ట్. అయితే ఏంటంటే మేల్ రిప్రొడక్టివ్ హెల్త్ అని అంటాము. అయితే ఏంటంటే ఈ ఆండ్రాలజీ అనేది చాలా మందికి తెలియకపోవడం వలన ఏంటంటే ఈ రిప్రొడక్టివ్ హెల్త్‌కి సంబంధించిన అంటే సెక్స్‌లో సమస్యలు గానీ, పిల్లలు పుట్టకపోవడం గానీ ఉన్న పురుషులు లేదా జంటలు వాళ్ళు నిశ్శబ్దంగానే బాధపడుతూ ఉంటున్నారు. వాళ్ళకి ఎవరి హెల్ప్ తీసుకోవాలో సరిగ్గా తెలియట్లేదు. కాబట్టి అట్లాంటి వాళ్ళు వచ్చి మమ్మల్ని అప్రోచ్ అయితే గనక వాళ్ళ సమస్యలకి మూలాల్ని శోధించి అంటే ఇన్వెస్టిగేషన్స్ కొన్ని బ్లడ్ టెస్ట్స్ గానివ్వండి, స్కాన్స్ గానివ్వండి చేసి, ఆ తర్వాత స్పెర్మ్ టెస్ట్ అవి చేసి, అవసరమైతే ఆపరేషన్స్ గానీ లేదా టాబ్లెట్స్, మెడిసిన్స్‌తో గానీ సమస్యని దూరం చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇంతవరకు చాలామంది జంటలు ఈ రకమైన ట్రీట్మెంట్‌ని వాడి వాళ్ళు వాళ్ళ జీవితాలు మెరుగుపరుచుకున్నారు. ఒకటోది వాళ్ళకి పిల్లలు పుట్టని వాళ్ళకి పిల్లలు కలిగారు. లేదా రెండోదేంటంటే సెక్స్ సమస్యలు ఉన్న వాళ్ళకి సాఫీగా వాళ్ళ సెక్స్ జీవితము గడిచిపోవడానికి మేము ఉన్నాము. ముఖ్యంగా ఈ పూజ ఆండ్రాలజీ సెంటర్ పెట్టడానికి గల కారణం ఏంటంటే, జనరల్‌గా ఈ పూజ ఆండ్రాలజీ సెంటర్ అనేది ఏంటంటే, ఒక రకంగా ఇదొక జ్యోతిషాలయం, లేదంటే ఒక పూజ సామాన్లు అమ్మే ఒక కేంద్రంగా భక్తులు గాని, మేము కూడా అట్లానే అనుకున్నాము. అసలు ఆండ్రాలజీ అనే పదాన్ని మీరు ఏ విధంగా ఈ డాక్టర్ భాషలో చెప్పగలరు? మా ప్రేక్షకులకు చెప్పండి సార్. ఇది ఏంటంటే ఆండ్రాలజీ అనేది ఒక ఆండ్రో అంటే మేల్ అని అర్థం గ్రీక్‌లో. సో, అంచేత ఏంటంటే మగవానికి సంబంధించిన సమస్యలు అంటే లైక్ ఇప్పుడు కిడ్నీ అవనివ్వండి, లివర్ అవనివ్వండి, బ్రెయిన్, హార్ట్ ఇవి పురుషుల్లోని, మహిళల్లోని అందరిలోనే ఉంటాయి. కానీ మేల్‌కి సంబంధించి మాత్రమే ఉండేవి కొన్ని వ్యవస్థలున్నాయి. అది ప్రత్యుత్పత్తి వ్యవస్థ. అంటే బీర్జాలు అవనివ్వండి, లేదా పురుషాంగం అవనివ్వండి, ఇవి మేల్స్‌కి మాత్రమే ఉంటాయి. వాటికి సంబంధించిన శాస్త్రము ఆండ్రాలజీ. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో గూడా చాలామంది పెళ్ళైన దంపతులవ్వచ్చు, పెళ్ళై 10 సంవత్సరాలయిన అవ్వచ్చు, 15 సంవత్సరాలు అవుతున్న పిల్లలు కలక్క చాలా మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి తరుణంలో మీరు వాళ్ళకి ఎటువంటి భరోసా ఇచ్చి, వాళ్ళకి పిండోత్పత్తి కలిగించి, వాళ్ళ పిల్లలు కలిగేటట్లుగా చేసే ప్రక్రియ ఏమైనా మీ దగ్గరుందా? చెప్పండి ఒకసారి. ఇది ఆండ్రాలజీ తాలూకా ముఖ్య ఉద్దేశ్యం అదే కదా! ఒకటోది. రెండో పాయింట్ ఏంటంటే, ఇటువంటి వారిలో యాక్చువల్లీ మేల్స్‌లో సమస్యుందా? ఫీమేల్స్‌లో సమస్యుందా? లేదా ఇద్దరిలో ఉందా? ఉంటే మరి ఎంత మేర ఉంది? ఇప్పుడు చిన్న చిన్న సమస్యలైతే చిన్న చిన్న ట్రీట్మెంట్స్‌తో క్లియర్ అయిపోతాయి. కొంచెం పెద్ద సమస్యలకి ఆపరేషన్స్ గానీ, లేదా ఇంకా కొంచెం ఆహ్, వేరే చికిత్సలు కూడా అందించాల్సొస్తుంది. ఇట్లా చికిత్సలు తీసుకున్న వాళ్ళలో చాలా మందిలో మంచి రెస్పాన్సొచ్చి వాళ్ళు సంసార జీవితాన్ని సాఫీగా నడపడానికి గాని ఉపయోగపడుతుంది. ప్లస్ పిల్లలు పుట్టడానికి కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది. పిల్లలు లేనితనం వల్ల చాలామంది భార్యాభర్తలు ఒక మానసిక వేదనకు గురైతే కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని చెప్పుకోలేని పరిణామాలు కూడా ఇటు కుటుంబపరంగా అవ్వచ్చు, ఇటు అత్తమామల నుంచి అవ్వచ్చు, తల్లిదండ్రుల నుంచి అవ్వచ్చు. చాలా ఒక మనోవేదనకి, ఒక మనస్తాపానికి గురయ్యే సందర్భాలు కూడా మనం చూస్తాము. అలాంటి దంపతులు మీ దగ్గరికొస్తే ఫస్ట్ ప్రథమ చికిత్స కింద మీరు వాళ్ళని ఏ విధంగా కౌన్సెలింగ్ చేస్తారనేది చెప్పండి? యాక్చువల్లీ మా దగ్గరికొచ్చే దంపతులు అటువంటి వాళ్ళే 100కి 90%. అయితే ఏంటంటే వాళ్ళకి కొన్ని పరీక్షలు నిర్వహిస్తాం ఫస్ట్. మేల్స్‌కేమో శుక్రకణాలు పరీక్ష అంటే సెమెన్ అనాలిసిస్ అంటాము. అది నిర్వహిస్తాము. దాంట్లో శుక్రకణాల తాలూకా క్వాంటిటీ, క్వాలిటీ, నంబరు, కదలికలు, తర్వాత అవి అన్నీ ఉండాల్సిన విధంగా ఉన్నాయా లేదా అనేవన్నీ గమనిస్తాము ఆ టెస్ట్‌లో. దాన్ని బట్టి ఒకవేళ ఏమైనా తేడాలుంటే అవి ఎందుకున్నాయో ఫర్దర్‌గా స్కాన్‌లవి చేసి నిర్ధారించి దానికి ట్రీట్మెంట్ అందిస్తాము. మెడికల్ మేనేజ్‌మెంట్ ఉంటుంది. లేదా కొన్ని రకాల వారికోసిల్ అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, లేదా అబ్‌స్ట్రక్షన్ ఉన్న వాళ్ళకి ఆపరేషన్స్ కూడా నిర్వహించి వాళ్ళు మళ్ళీ నార్మల్ సాధారణ స్థితికి చేరుకునేలాగా మేము సాయం చేస్తాం.
జనరేషన్ మారే కొలిది గతంలో పిల్లలు 10 మంది పిల్లలుండేవారు తల్లిదండ్రులకి. అలాగే 8 మందొచ్చారు. అలాగే ఆరుగురొచ్చారు. తర్వాత నలుగురయ్యారు. తర్వాత ఇద్దరయ్యారు. ఇద్దరు ఇప్పుడు ఒక్కరవుతున్నారు. ఏంటి దీనికి కారణం అంటారు? అంటే పెంచలేక? పిల్లలు కనటం ఇష్టం లేక? దీన్ని మీరు ఏ విధంగా చెప్తారు డాక్టర్ గారు చెప్పండి? దీనికి మూలాలు చాలా చోట్లున్నాయన్నమాట. అంటే డైవర్సిఫైడ్ కాజెస్ ఒక్కటి అని చెప్పలేము. సమాజం యొక్క దృక్పథము ఫ్యామిలీ అంటే సమాజం యొక్క దృక్పథం మారింది. అసలు ఫ్యామిలీ అంటే ఒక్కొక్కళ్ళు అనుకోవడం కూడా మారింది. ఇంతకుముందు ఫ్యామిలీ అంటే నేను, నా తల్లిదండ్రులు, నా పిల్లలు ఒక ఫ్యామిలీ అని అనుకునేవారు. ఇప్పుడు అంటే అందులో అన్నదమ్ములు వాళ్ళు కూడా ఉండేవారు ఒకప్పుడు. నెమ్మదిగా అన్నదమ్ములు కట్ అయ్యారు. నేను నా తల్లిదండ్రులు నా పిల్లలు అనుకుంటున్నారు. ఇప్పుడు తల్లిదండ్రులను కూడా పక్కన పెట్టారు. ఆహ్, నేను, నా భార్య, నా పిల్లలు లేదా నేను, నా భర్త, నా పిల్లలు అని 2010 వరకు ఇంచుమించుగా అలాగే అనుకున్నారు. ఇప్పుడేంటంటే నేను, నా భర్త లేదా నేనే అంతే అన్నీ నేనే. పిల్లలు గూడా లేరు. హ్మ్. ఫ్యామిలీ అంటే నేనే ఫ్యామిలీ అన్నట్టుగా కూడా తయారైపోయింది. ఎందుకంటే పెళ్లి చేసుకోవడానికి కూడా చాలామంది వెనక్కి వెళ్ళిపోతున్నారు. పెళ్లి చేసుకోకుండా ఏజ్ ఎక్కువైనా కూడా కెరియర్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చి పెళ్ళంటేనే ఒక రకమైన భయాన్ని పెంపొందించేసుకున్నారు. అంచేత నేను బాగుండాలి అన్న తాపత్రయం జనాల్లో ఎక్కువైంది. మనం బాగుండాలి అనుకోవడం కొంచెం తక్కువైనట్టుగా అనిపిస్తుంది. దీనికి చికిత్స అంటే సమాజం మొత్తం అంతా ఇప్పుడు అట్లా ఉంది. వెస్టర్నైజేషన్, గ్లోబలైజేషన్ వల్ల అట్లాగుంది. అంచేత ఏంటంటే దీనిలో మార్పు రావాలంటే అసలు యువత దృక్పథంలో కొద్దిపాటి మార్పు రావాలి. తర్వాత గవర్నమెంట్ కూడా ప్రోత్సహించాలి. ఏంటంటే అది గవర్నమెంట్ అనేది ఏజ్ ఆఫ్ మ్యారేజ్‌ని పెంచుకుంటూ పోతున్నారు. అప్పట్లో పిల్లలు త్వరగా పుట్టేస్తున్నారని చెప్పి ఏజ్ ఆఫ్ మ్యారేజ్ 18 చేశారు అమ్మాయికి. తర్వాత 21 చేశారు. వాళ్ళలా పెంచుకుంటూ పోయేసరికి ఏంటంటే ఇంకా వీళ్ళ దృక్పథం కూడా అట్లాగనే ఉంది. తర్వాత 30 వచ్చినా కూడా ఇంకా చిన్న పిల్లం అనుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు అమ్మాయిలు, అబ్బాయిలు గూడా. ఇంతకుముందు మా టెక్స్ట్ బుక్స్‌లో ఎలా ఉంటదంటే 30 ఇయర్స్ ఫీమేల్ అంటే ఎల్డర్లీ ప్రైమీ. అప్పుడు ప్రెగ్నెన్సీ వస్తే షీ విల్ బి క్లాసిఫైడ్ యాస్ ఎల్డర్లీ ప్రైమీ. అంటే వయసు ఎక్కువైపోయిన ప్రెగ్నెంట్ అని ఒక క్లాసిఫికేషన్ ఉండేది. ఇప్పుడు అందరూ 30కి పెళ్లి చేసుకుంటే ఇంక ఎల్డర్లీ ప్రైమీ ఏంటి? అందరూ అదే కోవకు చెందేవాళ్ళకి తయారవుతున్నారు. సో, దీన్ని మనం కూలంకషంగా అధ్యయనం చేసి జాగ్రత్తగా మన హిందూ ధర్మ మూలాలను కాపాడుకుంటే గనక మన జాతికి మంచి చేసినోళ్ళం అవుతాం అనిపిస్తుంది. గతంలో పెళ్లి అనేసరికి ఏంటంటే అబ్బాయికి ఒక 24 సంవత్సరాలు, అమ్మాయికి ఒక 20 సంవత్సరాలు, 22 సంవత్సరాలుగా తల్లిదండ్రులు పెళ్లి జరిపించేవారు. రాను రాను మగవాడి ఆదాయం వనరులు పెంచుకోవడం కోసం ఒక ఉద్యోగం రావాలి, ఒక వ్యాపారం చేయాలని అని ఆయన ఆలోచనలు అట్లా ఉంటే, అమ్మాయి కూడా నా స్వశక్తితో నా కాళ్ళ మీద నేను నిలబడాలి. అప్పుడే నేను పెళ్లి చేసుకుంటాను. మగవాడి మీద ఆధారపడకూడదు అనేది కూడా దీనికి ప్రధానమైన కారణం అవుతుంది. ఈ సందర్భంగా ఇంట్లో పెళ్లి ఏర్పాట్లు చేసే దగ్గర నుంచి అమ్మాయికి ఒక 28 సంవత్సరాలు, అబ్బాయికి ఒక 32 సంవత్సరాలు వస్తుంది. కాలక్రమేణా అలాగ పెరుగుతూ పోతున్న వాళ్ళు కూడా పిల్లలు పుట్టే తరుణం, సమయం కూడా వాళ్ళకి దూరం అవుతుంది. దాన్ని మీరు ఏమని చెప్తారు మేడం? ఇది ఏంటి అంటే బేసికల్లీ అసలు ఇదంతా మార్పులో ఒక పార్ట్. అంటే లైక్ మనం ఒకప్పుడు ఆహ్, ఇండియా అనేది ఏంటి ఒక వెనకబడిన దేశం అని అనుకునేవారు. ఇప్పుడేంటంటే అభివృద్ధి చెందుతున్న దేశం కింద అనుకుంటున్నారు. కొంతమంది అభివృద్ధి చెందిందని కూడా అంటున్నారు. ఇక్కడ అభివృద్ధి అన్నదానికి సరైన నిర్వచనం లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆహ్, పెళ్లి చేసుకోకపోవడం ఒక మంచి స్టేటస్. తర్వాతేంటంటే పిల్లలుని తర్వాత కనొచ్చులే. టెస్ట్ ట్యూబ్ బేబీలున్నాయి. డబ్బులుంటే చాలు ఎలాగైనా పిల్లల్ని కనొచ్చు. ఇవన్నీ ఏంటంటే కొంత విపరీత ధోరణనే చెప్పుకోవాలి. ఎందుకంటే మనం ప్రకృతికి ఎదురెళ్తున్నాము. ఫీమేల్‌కి ఆప్టిమల్ ప్రెగ్నెన్సీ వచ్చే వయసేంటంటే 20-30 లోపలే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఎక్కువుంటాయి. 30 దాటుతున్న కొద్దీ ప్రెగ్నెన్సీ ఛాన్స్ తగ్గుతూ ఉంటాయి. 35 తర్వాత ఇంకా డ్రాస్టిక్‌గా తగ్గిపోతాయి. 40 ఏళ్ళొస్తే ఇంక ప్రెగ్నెన్సీ సంగతి మర్చిపోవచ్చు నేచురల్‌గా. ఇంకా 40 ఏళ్ళు దాటాక ముట్లు గూడా ఆగిపోతాయి కదా! బహిష్టులు అవి ఆగిపోతాయి. సో, అంచేత ఏంటంటే ఈ సైకిల్‌ని కూడా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని దాన్ని బట్టి మనం కొన్ని విధానాలు ప్రభుత్వం కూడా కొన్ని విధి విధానాలు రూపొందించితే బావుంటదని అనుకుంటున్నాను. ముఖ్యంగా అమ్మాయిలవ్వచ్చు, అబ్బాయవచ్చు ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీస్ వచ్చిన తర్వాత రాత్రి పూట ఉద్యోగాలు చేయడం ఒక ఎత్తైతే,
వాళ్ళు ఎక్కువగా స్ట్రెస్ నిద్ర లేనితనం గూడా దీనికి ఒక రకమైన అవరోధంగా ఏర్పడుతుంది పిల్లలు పుట్టకపోవడానికి కారణం. దీనికి తోడు మగవాడు గూడా వాళ్ళ హస్బెండ్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఎక్కువగా మనకి కనబడుతున్న సందర్భాల్లో ఏంటంటే, ఉదయం రాత్రి పూట నిద్రలేనితనం, ఉదయం ఆయన ఉద్యోగం చేయడం, అమ్మాయిలు రాత్రి ఉద్యోగం చేయడం దీనివల్ల గూడా కొంచెం పిల్లలు పిండోత్పత్తి జరగక కొంచెం ఇబ్బంది పడుతున్న సందర్భాలు ఉన్నాయి ప్రధానంగా. దీనికి మీరేటంటారు? అనేదేముంది అంతా మీరు చెప్పారు. దాన్నైతే మనం మార్చలేం ఒకటో పాయింట్. ఎందుకంటే నైట్ షిఫ్ట్ వాళ్ళని డే షిఫ్ట్‌లోకి వచ్చేయమంటే ఎలాగొస్తారు? రాలేరు. కాకపోతే ఏంటంటే కొన్ని మార్పులు చేసుకోవాలి. అంటే ఎంత నైట్ షిఫ్ట్ అయినా కూడా ఎర్లీ మార్నింగ్ ఏమైనా వీలైతే గనక ఇంటర్ కోర్స్‌లో పాల్గొవటము. తర్వాత రెగ్యులర్ ఎక్సర్‌సైజ్, ఫిజికల్ ఎక్సర్‌సైజ్ చేయటము. తర్వాత వెజిటేరియన్ డైట్ మోస్ట్‌లీ ఫాలో అవ్వడము. జంక్ ఫుడ్‌కి దూరంగా ఉండడం. రోజు ఒక ఫ్రూట్ తీసుకోవటం. వీటన్నిటితో పాటు మేము సప్లిమెంట్స్ కూడా ఇస్తాము. ఇవన్నీ తీసుకుంటే ఏంటంటే, చాలా వరకు వాళ్ళకి సాయం అవుతుంది. హెల్ప్ అవుతుంది. వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువే ఉంటాయి. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ దృక్పథంలో ఏంటంటే, పిల్లలకి ఒక మంచి చోటు కల్పించాలి. లేట్ ఇన్ ద ఆహ్, లేట్ ఇన్ ద కెరీర్ అని అనుకోకుండా, దీనికి కూడా ఒక సముచిత స్థానాన్ని ముందుగానే కల్పించాలి. 20లో కల్పిస్తే గనక చాలా బావుంటుంది. అది. డాక్టర్ ఇది పక్కన పెడితే, ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి యువకులు, యువత అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, మాదక ద్రవ్యాలకు బాగా అలవాటు పడి, తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. తెలిసి తెలియక చిన్న వయసులోనే ఒక రకమైనటువంటి మాదక ద్రవ్యాలు అవ్వచ్చు, రకరకాల తీసి ఫ్రెండ్‌షిప్, స్నేహితులతో బాగా పరిచయాలు పెంచుకొని, ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో కూడా విపరీతంగా వాటి అలవర్చుకోవడం వల్ల, వాటిని చూడడం వల్ల కూడా కళ్ళకు గూడా వ్యాధులు సోకి చిన్న వయసులోనే కంటద్దలు పెట్టుకునే సందర్భాలు మనం చూస్తున్నాం. దీనికన్నీ ప్రధానంగా కారణం ఏమంటారు ఒకసారి చివరగా చెప్పండి? హుహు. ఇప్పుడు మీరేంటంటే మాదక ద్రవ్యాలు అనే దానికి చాలా విస్తారమైన డెఫినిషన్ ఉంది. సిగరెట్స్ అనేవి అందులో ఒక చిన్న పార్ట్. ఆ సిగరెట్స్‌లో గంజాయి ఉందా? లేకపోతే ఇంకా వేరే వేరే ఏమైనా ఉన్నాయా? నిషేధిత మందులున్నాయా? అనేవి అన్నీ కూడా ఇదంతా ఏంటంటే నిజం చెప్పాలంటే దాని అవైలబిలిటీని మనం తగ్గించగలగాలి ఒకటోది. ఎందుకంటే అవైలబుల్ ఎక్కువుంటే ఏదో ఒక క్షణంలో బలహీన క్షణంలో దాన్ని ట్రై చేద్దాంలే అనుకునేవాళ్ళు ఎక్కువుండొచ్చు. అవైలబిలిటీని తగ్గించడం అనేది ప్రభుత్వం గనక ఉక్కుపాదం మోపితే అయ్యే అవకాశాలు ఎక్కువున్నాయి. రెండోదేంటంటే ఆల్రెడీ అలవాటు పడ్డ వాళ్ళకి జాగ్రత్తగా కౌన్సెలింగ్ అవి నిర్వహించి అంటే వాళ్ళు దానికి ఒప్పుకుంటేనే. ఒప్పుకోకపోతే మనం ఏం కౌన్సెలింగ్ ఇచ్చినా ఉపయోగం లేదు. అంచేత వాళ్ళు ఒప్పుకుంటే గనక డీ అడిక్షన్ సెంటర్స్, క్యాంపెయిన్స్ చాలా ఉన్నాయి. వాటి హెల్ప్‌తో వాళ్ళు మళ్ళీ సాధారణ జీవితాన్ని హ్యాపీగా గడపొచ్చు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే కోరుకునే ఈ యొక్క పరిణామంలో మీ ఆరోగ్యం, మీ జాగ్రత్త, మీ భద్రత. తస్మాత్ జాగ్రత్త. కెంపెన్ నారాయణరావుతో మీ జన్నేత.